Isn't it so sad? She didn't have legs, hands when he was born. So today we're gonna learn this lesson. And Leslie, can you please tell what happened in his life and what name is? Please start, Leslie. నేను నా పేరు లాస్ట్ చెప్తాను. సరే. అయితే ఈయనైతే ఆస్ట్రేలియా పుట్టాడు. ఆస్ట్రేలియా తెలుసు కదా? Yes, we know this name. అయితే ఆస్ట్రేలియా పుట్టాడు. ఆయనకి హ్యాండ్స్ లేవు అండ్ అదే లెగ్స్ కూడా లేవు. అంటే నీ వరకు కూడా లేవు తనకి. మళ్ళీ మనకి లెగ్స్ ఉన్నాయా, హ్యాండ్స్ ఉన్నాయా, పికప్ చేసుకుంటామా, కూర్చుంటామా, నీళ్ళు ఆన్ చేస్తామా, నడుస్తామా, రాడు, పికప్ చేయరాడు, ఏం చేయరాడు. ఆయనకి ఒక దేవుడి ప్లాన్ ఉంది. దేవుడి ప్లాన్ మనకు తెల్లరి కానీ ఇలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు అంచనా వేయలేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు ఒక స్పెషల్ ప్లాన్ ఉంటుంది. ఇలాంటి బిడ్డలు దేవుడి నుంచి వచ్చిన బిడ్డలు కాబట్టి మనం ఎప్పుడు అంచనా వేయాలి. ప్లీజ్ కంటిన్యూ. అయితే ఆయన ఒక హాస్పిటల్లో పుట్టిండు. వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ డాడీ ఫుల్ ఏడ్చారు. 3-4 months దాకా ఏడ్చిండు. తర్వాత వాళ్ళే బుద్ధి తెచ్చుకొని అవును. కానీ బ్లెస్సింగ్ మిడిల్లో మర్చిపోతాం. ఏంటంటే డాక్టర్స్ ఆయన బేబీని ఏడ్చుకుంటా బేబీ అద్దాన్ని వదిలేసి వెళ్ళిండు. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిండు. డాక్టర్ ఫోన్ చేసి వద్దొద్దు, ఈ బేబీ మీరు తీసుకుపోవాలి, ఇక్కడ వదిలేరమ్మ అద్దు, మీకు పుట్టిన బాబు మీరు తీసుకుపోవాలి, అది మీకోసమే. చాలా రోజులైనాక మీకు ఒక బాబు పుట్టింది కాబట్టి కంపల్సరీ మీ ఇంటికి తీసుకోవాలి, వదిలేయద్దు ఈ బాబు అని అన్నాడు. సో బ్లెస్సింగ్ ప్లీజ్ కంటిన్యూ. ఆఫ్టర్ 4 months తెలుగులో చెప్పండి ప్లీజ్. తెలుగులో అంటే 4 months తర్వాత అయితే వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు దేవుడు పుట్టించిండు, దేవుడికి ఒక ప్లాన్ ఉంది అని ఆయన మెల్లమెల్లగా పెంచారు. మీకు ఒక తెలుసా ఆయన లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో ఆయన లెఫ్ట్ లెగ్ ఈ కాలు నేను ఆయన అనుకో చూడండి, ఆయన అనుకో లెఫ్ట్ లెగ్కి 2 or 3 మనకి ఉంటాయి కదా, 2 or 2 ఏళ్ళు ఉన్నాయి. ఆ ఏళ్ళే ఒక హ్యాండ్స్ లెక్క యూజ్ చేస్తున్నారు. ఆయనకి చాలా ఒక మస్తు రోజులు వేచాలి. మన కాళ్ళుండి కాళ్ళతో ఆడుకుంటాము, మంచిగా ఫుట్బాల్ ఆడుకుంటాం, మనం కిక్ చేయాలి. మన హ్యాండ్స్తో ఏం చేస్తాం, క్యాచ్ క్యాచ్ ఎన్ని మనం బెలూన్స్ అనుకుని క్యాచ్ క్యాచ్ కలబేసి అట్లా ఆడుకుంటే మీరు పాపం చేతుంటే ఏం ఆడుకోవచ్చు ఆయన. కానీ దేవుడు చెప్తున్నారు ఇలాంటి వారే పరలోక రాజ్యంలో వేయింబలు లేచి అని దేవుని స్తుతించుచున్నారు. అంటే తనకు తెలిసే వరకు తను అయితే ఫుల్ బాధపడ్డాడు. అన్నారు నాకు లోతుగా చూస్తున్నారు, నన్ను ఇట్లా ఉన్నా దేవా మస్తు రోజు ప్రార్థన చేసి అప్పుడు దేవుడు ఒక్కరోజు ఏం ఆన్సర్ ఇచ్చిందంటే బైబిల్తో మాట్లాడారు. దేవుడు ఎట్లన్నా మాట్లాడతాడు, నోటితో మాట్లాడతాడు, బైబిల్తో మాట్లాడతాడు, ప్రార్థనతో మాట్లాడతాడు, పాటలతో మాట్లాడతాడు. ఈయన బైబిల్తో ఏం మాట్లాడాడంటే ఒక గుడ్డివాడు
John 9:3 chapters read. జాన్ అందరిగా తెలుసుకొని కంప్యూటర్ టైపింగ్ ఆమె ఏమైతే చెప్పిందో అవన్నీ నేర్చుకున్నాడు. అయితే తను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ప్రవక్తలాగాన్ని అంటే ఆయన తెలిసినాక దేవుడు నిలబడిన ఆయన వాడుకున్న తర్వాత దేవుడికి ఎంత హ్యాపీ అనిపిస్తారు. మనము దేవుడు సేవ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తారు. అంత హ్యాపీ అనిపించి దేవుడు వేరే స్టేట్స్కి తీసుకోవాలి బ్లెస్సింగ్. ఆయన ఇప్పుడు రీసెంట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ నెక్స్ట్ వెళ్తాడు. అట్లయితే మన ఇండియాకి వచ్చారు ఆయన గురించి అసలుకే మర్చిపోయింది. నా గ్రేట్ పాస్టర్, లెగ్స్ లేకపోయినా హ్యాండ్స్ లేకపోయినా దేవుడు ఏం చేశారు, వారుకున్నారు. పిల్లలారా స్టోరీ అయిపోయింది కానీ పిల్లలారా ఒక్కటి చెప్తాను. గర్ల్స్ ఏమో ఐ యామ్ బ్యూటిఫుల్ అనాలి, బాయ్స్ ఏమో ఐ యామ్ హ్యాండ్సమ్. యా మనం హ్యాండ్సమ్, ఈయన హ్యాండ్సమ్ ఉన్నారు. ఒక్కటి గుర్తుంచుకొని పట్టుకోవాలి, ఒకటి గుర్తుంచుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎక్కువ తక్కువ అంచనా వేయద్దు. ఇలాంటి వాళ్ళు దేవుడు పరలోక రాజ్యానికి వారసుడు. వీళ్ళ వెనకాలనే మనం వెళ్ళాలి. వీళ్ళని అంచనా వేస్తామనుకో మనకి పరలోక రాజ్యం ఉన్నది. ఇలాంటి వాళ్ళు సేవ చేయడానికి నడుస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళని చూసారనుకో ఏమనాలి, హల్లెలూయా స్తోత్రం దేవా, వాళ్ళకి ఇంత మంచి లైఫ్ ఇచ్చావు, నీకే వందనాలు, నాకు అలాంటి లైఫ్ ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఏం తప్పు చేయరు, వాళ్ళకి ఏం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం నచ్చు తప్పు దగ్గర ఏమైనా వేయచ్చా. సో దేవుడు వీళ్ళని ఎట్లా వాడుకున్నారు. పిల్లలారా, తండ్రిలారా, ఇంటిలారా, అక్క చెల్లెల్లారా, అసలుకి మీరు వింటున్నారా? మీరు ఎప్పుడైనా బాధపడకండి, అన్ని దేవుడికి చెప్పుకోండి. మన యేసుక్రీస్తే రాజు. సన్నమా oh yes Jesus is the savior of our life. Oh yes Jesus again. Oh yes Jesus, this is the savior and this is how his life was. If you have anything, tell Jesus and he will help you and you'll be like this pastor and you'll be so healthy. And thank you and please look in my and also his name is Blessing. myself. Okay. And boys and girls, boys means I'm handsome and girls means I'm beautiful. 1, 2, 3. I am beautiful. Yeah, and name ఏంటంటే Nick Joseph. Najasic, actually. Nick Najasic. If you see him, say thank you for teaching us. Okay? And please subscribe and to my channel and please look at more videos. And my video name is JMN Group. Cheryl JMN Group. Please bless us. Thank you. I am beautiful. I am beautiful. And boys, I am handsome. Voice and handsome. Okay. And please help the poor. Thank you. And thank you. Bye.